హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం సిఎస్ యాంప్లిఫైర్ సర్క్యూట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేస్లో మనం రెస్ట్ యూజ్ చేసాం కదా. సో ఒకవేళ మనం దీన్ని రన్ సిమ్యులేషన్ చేసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్తో మనకి జనరేట్ అవుతాయి. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నెగిటివ్ వాల్యూస్ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, నేను 1 టైం జూమ్ అవుట్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫేస్ వాల్యూస్ వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పాజిటివ్ డేటా జనరేట్ అయింది. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెగిటివ్ వాల్యూస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్గా జనరేట్ అవ్వాలంటే మనం సర్క్యూట్లో రెసిస్టర్ ప్లేస్లో మనం ఇక్కడ PMOS ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ డబుల్ ఎడిట్ విండోని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ డోంట్ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ TSpice విండోని కూడా క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రెజిస్టర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన కీబోర్డ్లో డిలీట్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ PMOS ట్రాన్సిస్టర్ని ప్లేస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ డివైజెస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ PMOS ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ PMOS ట్రాన్సిస్టర్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ P సబ్స్ట్రేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సోర్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ P సబ్స్ట్రేట్ నుంచి ఇలా సోర్స్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS ట్రాన్సిస్టర్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నేను ఇక్కడ PMOS డ్రైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసిన సర్క్యూట్స్లో కనెక్షన్స్ ప్రాపర్గా ఉండాలి లేదో చెక్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ టిక్ మార్క్ అంటే చెక్ సెలెక్టెడ్ స్కోప్ ఉందిగా దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను సేవ్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి, మనం సిమ్యులేషన్ సెటప్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రీవియస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో యాస్టీజ్గా అలానే ఉంచాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ జనరల్ క్లిక్ చేసి ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ DC ఆపరేటింగ్ పాయింట్ అనాలిసిస్ కాడ టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సియంట్ ఫోరియర్ అనాలిసిస్ కాడ టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ టైము 100 నానోసెకండ్, మ్యాక్సిమం టైం సెటప్ 10 నానోసెకండ్స్ యాస్టీజ్గా అలానే ఉంచేసి నెక్స్ట్ ఇక్కడ AC అనాలిసిస్ కాడ టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఫ్రీక్వెన్సీ 0, స్టాప్ ఫ్రీక్వెన్సీ 1,00,000, నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100, స్వీప్ టైప్ లీనియర్ యాస్టీజ్గా అలానే ఉంచేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ చేయాలి కాబట్టి స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను TSpice విండోని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి సిమ్యులేషన్ కంప్లీటెడ్ వచ్చింది కాబట్టి మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఉండవు. కాబట్టి ఇక్కడ TSpice విండోని మినిమైజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డబుల్ ఎడిట్ విండో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ జనరేట్ అయింది కదా. ఒకసారి నేను జూమ్ అవుట్ చేశాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఫేస్ రెస్పాన్సు మనకి ఇక్కడ పాజిటివ్ డేటా జనరేట్ అయింది. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ కూడా పాజిటివ్ డేటాతో ఇలా జనరేట్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ రెసిస్టర్ ప్లేస్లో PMOS ట్రాన్సిస్టర్ ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఓవరాల్ ఫేస్ రెస్పాన్సు అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్సు కంప్లీట్గా పాజిటివ్ డేటాతో ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను డబుల్ ఎడిట్ విండోని ఇక్కడ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ 207 క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ TSpice విండోని కూడా క్లోజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేశాను. సో అగైన్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఈ విధంగా మనము CS యాంప్లిఫైర్ సర్క్యూట్ని టర్నర్ టూల్ యూజ్ చేసి డిజైన్ చేసి మనం ఫేస్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.